దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యానికి ఏం కలగదు? నాశనము కలగదు. యుగముల వరకు ఉండే రాజ్యం అది. అయితే ఈ మధ్యన మీరు కొన్ని వార్తలు వింటున్నారు. చర్చిలు లేకుండా చేస్తాం, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం. విన్నారా మాటలు? ఆ అమాయకులను చూస్తుంటే నవ్వు వస్తుంది. నాశనమే దానికి కలగదు. దేవుడే ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. క్రైస్తవుడు ఒక ఎంట్రుకు కూడా రాలదు. దేవుని చిత్తం కాకుండా రాలుతుందా? ఎటువంటి కృపనిచ్చాడు దేవుడు. చూడండి, ఆ రాజ్యము అంతము లేనిది. లూకా సువార్త 1వ అధ్యాయం 33. అంతము లేని రాజ్యము. ఆ రాజ్యములో ప్రభు మనం నిలబెట్టున్నాడు. జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశ జ్ఞానుల కంటే, ఐగుప్తు జ్ఞానుల కంటే, సొలొమోను జ్ఞానం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎవరి నక్షత్రం అంటే అది? ఆయన నక్షత్రము అని రాయబడి ఉంటుందాడ. దేవుని నక్షత్రము. చూడండి, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఆయన పుట్టినప్పుడు ఎవరు పుట్టారు? ఏ రాజు పుట్టినప్పుడు ఏ నక్షత్రం పుట్టిందా? చాలామంది పండగలు చేసుకుంటారు. వాళ్ళ పండుగలు కొన్ని చోట్ల జరుగుతాయి. అయితే ఈ క్రిస్మస్ ప్రపంచానికే పండుగ. హల్లెలూయా. క్రీస్తు ఎరిగిన వారికి నిత్యము పండగే, వారికి ప్రతిరోజు క్రిస్మసే. కొంతమందికి వాళ్ళు పుట్టిన తర్వాత ఈ భూలోకంలో ఏదైనా సాధిస్తే వారు చరిత్రలోకి ఎక్కుతారు. క్రీస్తు రాకడ ఈ భూలోకానికి ఆయన పుట్టక ముందు చరిత్రే, పుట్టిన తర్వాత చరిత్రే, యుగ యుగములతో చరిత్ర కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంతము లేనిది. మీకు ఎటువంటి కృపనిచ్చాడంటే ఆ జ్ఞానుల్ని నక్షత్రము దారి చూపించింది. ఏ నక్షత్రం అది? నడిచే నక్షత్రము. మీతో ఆ నక్షత్రాన్ని ప్రభు మీతో పోల్చాడు. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోరువారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. క్రైస్తవుడు నిరంతరం ప్రకాశించేవాడు, వెలుగుతూ వెలిగించేవాడు, నిరంతరం ఉండేవాడు క్రైస్తవుడు, సజీవుడు. ఆ నక్షత్రం ఎవరంట? ఏ మార్గంలో నడిపిస్తామంట మనం ఈ ప్రజలని? హల్లెలూయా. ఈ ప్రజలను మనం ఏ మార్గంలో నడిపిస్తాం? నీతి మార్గంలో నడిపిస్తాం. ఈ స్టార్స్ని పరమ తండ్రే నియమించాడు. ఈ లోకంలో కొన్ని స్టార్స్ ఉంటాయి, ఈ లోకంలో కొన్ని స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ చేసే పని ఏం తెలుసా? ప్రజలని వాళ్ళ వైపు తిప్పుకోవటం, వాళ్ళ వైపు ఆకర్షణ కలుగజేసుకోవటం ఆ స్టార్స్ చేసే పని. మీరైతే మీరు రియల్ స్టార్స్, ప్రజలందరినీ నీతి మార్గం వైపు నడిపించే స్టార్స్ మీరు. అటువంటి కృపని ప్రభు మీకు కలిగజేస్తున్నాడు. ఆయన రక్షకుడు. ఈ భూలోకానికి ఎవరు వచ్చున్నాడు? రక్షకుడు. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వార్త, శుభవర్తమానం ఇది. గుడ్ న్యూస్. కొందరికా అందరికా? ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్త ఇది. గుడ్ న్యూస్. యేసుక్రీస్తు అందరికి ప్రభు, కొందరికి కాదు. ఆయన జనన మరణం పునరుద్ధానమే సువార్త. ఈ సువార్తను అందజేసే పని మనందరి మీద ప్రభు ఆ బాధ్యతను పెట్టున్నాడు. క్రీస్తుని కలిగిన వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మసే. హల్లెలూయా. నేను పుట్టి తిని అన్నాడు. ఎప్పుడు పుట్టాడు తెలుసా? అసలు ఈ భూమి రవంతి లేకముందు, సృష్టి కలక ముందు. సామెతల గ్రంథంలో ఉంటుంది, 8వ అధ్యాయం 26లో ఉంటుంది. ఈ భూమి రవంతి లేకముందు నేను పుట్టి తిని. అది ఆయన పుట్టుక. ఈ సృష్టి కలగజేసే ముందు ఆయన ఉన్నవాడు ఆయన. కలిగి ఉన్నవన్నీ ఆయన వలన కలిగి ఉన్నవి అన్నిటిని కలగజేసిన దేవుడు ఈ రోజున ఐక్యతగా మనం ఇక్కడ కూడుకున్న వారికి పరలోకపు శక్తిని మనకు అనుగ్రహించి మనలందరినీ దీవించి
ఆశీర్వదించును గాక. ఆమేన్.